సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 16వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందూపనిషత్తులోని మంత్రములను గూర్చి తెలుసుకుంటున్నాము. తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం అని ఇదివరలో మనం తెలుసుకున్నాం. సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి ఉత్తమాధికారి గురూపదిష్ట శ్రవణ మననాదులు చేసి నిర్వికల్ప సమాధిని పొందినటువంటి వారికి తత్వమసి బోధచే, ఈ తత్వమసి చాంద్యోగ్యోపనిషత్తులోనిది, సామవేదములోనిది గురూపదేశము. తత్ త్వం అసి, నీవు ఆ పరబ్రహ్మమై ఉన్నావని గురువు బోధించినప్పుడు అతనికి శిష్యునికి సంశయ విపర్య ఇటువంటిది లేకుండా దృఢమైనటువంటి జ్ఞానము కలుగుతుంది. అప్పుడు బ్రహ్మను పొందుతాడు, లెస్సగా పొందుతాడు. అహం బ్రహ్మ అని సాక్షాత్కారాన్ని పొందుతాడు అని ఈ మంత్రములో మనం తెలుసుకున్నాం. తదుపరి అట్లా పొందినప్పుడు ఏమి జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే విషయాలను తదుపరి మంత్రములో అమృత బిందూపనిషత్తులో తెలియజేస్తున్నది. నిర్వికల్పమనంతంచ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయమనాదించ యజ్ఞాత్వా ముచ్యతే బుధః. అంటే ఈ బుధులు పండితుడు. యత్ అన్ని నిర్వికల్పము, వికల్పరహితమైనది, అంటే వికల్పాలు లేనిది, వికల్ప శూన్యమైనటువంటి బ్రహ్మమును అనంతమైనది, అపరిచ్ఛిన్నమైనది. ఇక్కడ ఎండ్ లేదు, ఎండ్లెస్ అని అంటారే, ఆ విధంగా అపరిచ్ఛిన్నమైనది. అంతేకాదు హేతు దృష్టాంత వర్జితం, హేతువు గాని కారణం గాని దృష్టాంతం గాని ఈ బ్రహ్మకు లేవు. అప్రమేయం అనాదించ, అటువంటి బ్రహ్మను గురించి తెలుసుకున్నప్పుడు ముచ్యతే బుధ, ఈ పండితుడు దీనిని తెలుసుకొని యత్ జ్ఞాత్వ, ఏ పరబ్రహ్మానైతే తెలుసుకుంటాడో అతడు బంధము నుండి విముక్తుడగుతున్నాడు. మనం చెప్పుకున్నాం కదా ఇది వరకు, ఉపనిషత్తులు సంసార సాగర బంధము నుండి, జనన మరణ చక్రము నుండి విముక్తిని చేస్తాయి, భవబంధములను తొలగా చేస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఆ విధానములో ఈ మంత్రము బ్రహ్మను తెలుసుకున్న తరువాత ఈ భవ బంధ విముక్తుడవుతాడు
అని తెలియజెప్తున్నారు. అది ఎలా ఏమనేది మనము విచారించవచ్చు. ఈ పండితుడు పండితుడంటే బాగా విచారణా శక్తి ఉంది. తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకొనుచున్నాడు. పరబ్రహ్మ రూపమగు వస్తువు ఉన్నది అనుటిలో వాస్తవంగా లేదని వికల్పించదగదు. పరబ్రహ్మం ఉన్నది. మనము ముందు మంత్రములో నభావో భావయిష్యతే అని మనం తెలుసుకొని ఉన్నాము. అంటే ఈ బ్రహ్మము సర్వకాల సర్వావస్థలో ఉన్నది. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. వస్తువు ఉన్నను దాని యొక్క యథార్థ్యమును ఆపేక్షింపగా శబ్దము వలన కలిగిన జ్ఞానం అనుసరించి కలుగు నిశ్చయమే వికల్పము అని అంటారు. అంటే ఈ వికల్పం అనేది లేదు. ఎందుకు? అంతటా నిండి ఉంది. ఈ విధానంలో మనకు బ్రహ్మము ఈ ఈ నిర్వికల్పమైనటువంటి బ్రహ్మము, తర్వాత దీనికి వికల్పం లేదు అని మనం తెలుసుకొని ఉన్నాం ముందు. అంతేకాకుండా ఈ బ్రహ్మానికి అనంతం ఏమని చెప్పి నిర్వికల్పం అనంతం ఏం లేదు, అంతటా ఉన్నది. ఇచ్చట ఉంది ఇచ్చట లేదు అనేది లేదు. అంటే ఈ అనంతమైన దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైనది. అంటే ఈ బ్రహ్మం అనంతంగా ఉంది. అంటే ఈ దేశములో ఉంది, ఆ దేశములో లేదు. ఇక్కడ ఉంది, ఈ ప్రదేశంలో ఉంది, ఆ ప్రదేశంలో లేదు అనే దానికి లేదు. ఎట్లా అని అంటే, ఇప్పుడు ఒక ఘటం ఉంది. మామూలుగా ఘటాన్ని మరి వేదాంత శాస్త్రంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహి స్పందతే. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఇవన్నీ, ఎందుకంటే ఆ ఘటము మఠము పటము ఇవన్నీ ఉదాహరణలు ఇచ్చేదాని కోసము మంచి దృష్టాంతాలను ఎన్నుకున్నారు. ఈ ఘటం అనేది ఒక ప్రదేశంలో ఉంటుంది, ఇంకొక ప్రదేశంలో ఉండదు. ఎక్కడుందో ఒక ఇల్లు ఉందో ఒక చోట ఉంటుంది, అదే ఇల్లు ఇంకొక చోట ఉండదు. అందువల్ల ఈ సర్వప్రదేశములందు వ్యాపకత్వం అనేది లేదు. అంటే ఘటానికి దేశం చేత, ఒక ప్రదేశం చేత అంత ఉంది. అంటే ఒక చోట ఉన్నది ఇంకొక చోట ఉండదు. అందువల్ల బ్రహ్మానికి అటువంటి గుణం లేదు. ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పేదానికి ఇది సర్వత్రా వ్యాపించి ఉన్నది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మ లక్షణాల గురించి, బ్రహ్మను గురించి వివరించేటప్పుడు మనము ఇదివరలో కూడా తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఇది ఆకాశం మాదిరి అంతటా వ్యాపకమై ఉంది. ఆకాశాన్ని చూస్తూ ఇంకొక ప్రదేశానికి పోస్తే ఇంకా ఆకాశం ఇంతవరకు ఉన్నది. విమానంలో పోయి అక్కడి నుంచి చూస్తే ఆకాశం ఎంతో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి శృతి చెప్తున్నది, ఈ బ్రహ్మకు దేశము చేత, అంటే ఒక ప్రదేశం చేత అంతము లేదు. అట్లే వస్తు పరిచ్ఛేదం అనేది కూడా లేదు. ఎందుకంటే లౌకికమైనటువంటి పదార్థాలకు మాత్రం అంతం ఉంటుంది. ఎందువల్ల? ఒక వస్తువు తయారు కాబడుతుంది, లేకపోతే పుట్టబడుతుంది, లేకపోతే ఉత్పత్తి చేయబడుతుంది. ఉత్పత్తి చేయకముందు లేదు అది. చూస్తారా? ఆ కాలంలో అది ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో ఆ కాలంలోనే ఉంటుంది. ఉత్పత్తికి ముందు
అది పుట్టక ముందు లేదు, తరువాత అది నశించిన తర్వాత కూడా లేదు. కాబట్టి ఈ ఈ వస్తువులకు, ఈ సర్వ పదార్థాలకు ఏమిటి? కాలం చేత అంతముంది, పరిమితం అనేది ఉంది. కానీ బ్రహ్మకు పరిమితం లేదు. దీంట్లో కూడా మనం ఘటాన్నే ఉదాహరణగా తీసుకుంటాం. ఘట శబ్దం. ఘటం అంటే కుండ. ఈ కుండను కుమ్మరవాడి తయారు చేస్తాడు కదా, అంటే అది తయారు చేసే ముందు కుండ అనేది లేదు. ఈ కుండ చేసిన తర్వాత ఉపయోగించుకుంటాము, అది అది పగిలిపోయినో లేకపోతే వినాశమైన తర్వాత ఆ ఘటం అనేది, ఆ కుండ అనేది లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉత్పత్తి నాశనం తర్వాత లేదంటే ఒక కాలములో ఉంది, ఇంకొక కాలములో లేదు. కానీ బ్రహ్మ, పరబ్రహ్మ ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది సత్యమైనది. సత్యం అంటే ఏమి నిర్వచనం చెప్తారంటే, త్రికాలాబాధ్యం సత్యం. త్రికాలములో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎట్లో ఉంది, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కూడా త్రికాలాబాధ్యం అంటే దానికి వినాశం అనేది ఈ 3 కాలాలలో లేదు. అది అంటే అది ఎప్పుడు ఉన్నది, నిత్యమై ఉన్నది అనే అర్థం. అర్థమైతే ఉందా? అంటే ఒక కాలము చేత లేదు, దేశం చేత దీనికి పరిమితి అనేది, అంతం అనేది లేదు. అట్లా అందుకనే భగవద్గీతలో నజాయితే మ్రేతే వా కదాచన్నాయం భవితా వా న భూయ, సాంఖ్యయోగంలో 2వ అధ్యాయంలో చెప్తారే, ఈ ఆత్మ జాయితే లేదు, అది పుట్టుకు ఉంటే లేదు, దానికి నశింపు లేదు. నైనం దహదిపావనైనం చిందంతి శస్త్రాన్ని అని చెప్పారు కదా, మనకు వివరించారు కదా. ఆ విధానంగా ఈ బ్రహ్మకు, ఈ పరబ్రహ్మకు ఇటువంటి కాలము చేత ఇది పరిచ్ఛిన్నం అనేది లేదు, దీనికి అంతము లేదు, ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఉంటుంది. కాబట్టి ఇది కాలము చేత దీనికి అంతము లేదు. ఇంకొకటి దేశ కాల వస్తు పరిచ్ఛిన్నం కూడా లేదు, అంటే వస్తువు చేత. ఇంకొక వస్తువు ఉంటే కదా దానికి పని ఉన్నది ఒకటే, ఏకం సత్ ఉన్నది ఒకటే వస్తువు. కాబట్టి ఇంకొక వస్తువు లేదు. కాబట్టి ఇటువంటి విలక్షణత వలన దేనికంటే భిన్నమైందో దానికంటే అంతము కలదు. అంటే భిన్న ధర్మం చేత ఒకటికి తానై మరి ఒకటి తాను కాకుండా పోతే అక్కడ ఆ వస్తువుకు అంతం ఏర్పడునది మనం చెప్పుకుంటాం. అంటే ఘటము కుండ ఉంది, పటము మనము ఫోటో ఫ్రేమ్ అంటారే ఒక పటం, పటము అంటే ఘటానికి ఈ పటానికి ఈ వస్తువు వేరే, ఆ వస్తువు వేరే. ఈ వస్తు తత్వము చేత ఈ భిన్న ధర్మములు ఉన్నాయి. కాబట్టి ఈ ఘటము పటము కంటే భిన్నమైంది, అది వేరే. ఘట లక్షణాలు వేరే, పటము లక్షణాలు వేరే. కాబట్టి అందుచేత ఘటానికి పటము కాదాలదు. అందువల్ల ఈ ఘటమునకు పటము చేత అంతం కాగలదు. అట్లే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులకంతా పరస్పర భేదాలు ఉండేదాని వల్ల ఒకదానికి ఇంకో దానిచే అంతమయ్యేదాని వల్ల, అంటే ఇది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అంటే వస్తువు వల్ల పరిచ్ఛేదం అనేది జరుగుతూ ఉన్నది, అంతం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఈ బ్రహ్మ పరిపూర్ణమైనటువంటి వస్తువు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మంత్రం కూడా ఉపనిషత్తు. అంటే ఈ బ్రహ్మ పరిపూర్ణమైనటువంటి వస్తువు, పరిపూర్ణమైనది. అందుకనే కదా పరిపూర్ణ పరబ్రహ్మాత్మ స్వరూపులారని అన్నది. ఎందుకనంటే మిమ్మల్ని సంబోధించింది ఈ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంతో
మీరు ఉన్నారు, మీ స్వరూపం అది అని తెలియజెప్పేదానికి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణము నుంచి అది పూర్ణమే ఇది పూర్ణమనే చెప్పేదానికి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులు మీరందరూ కూడా, మనం అందరం కూడా పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ. ఏమిటండి మాకు మేము ఎట్లా, మాకు తెలియడం లేదు కదా, భిన్న భిన్నంగా ఉంటే ఆ రజ్జు సర్ప భ్రాంతి అంటే అజ్ఞానం వల్ల, ఆభాస వల్ల మనకు అక్కడ ఉండే రజ్జువే, అక్కడ వాడే ఏమిగా కనిపించింది. చీకటిలో, అజ్ఞానం అనే చీకట్లో ఈ ప్రపంచము ఆ బ్రహ్మం కంటే ఇతర పదార్థాలు కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటిది వాస్తవంగా, యథార్థంగా రజ్జువే. దీపం ఎత్తుకోబోయి పెట్టి చూస్తే, వెలుగులో ప్రకాశంలో చూస్తే అక్కడ రజ్జువే ఉంది, కానీ సర్పం లేదు. ఆ సర్పం ఎట్లా కలిగిందంటే కలిగింది. ఆ విధానంలో ఇక్కడ కూడా ఈ పరిపూర్ణమైనటువంటి వస్తువు ఒకటేను, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఈ ఏకం ఏవ అద్వితీయం, రెండవది లేదు, ఉండేది ఒకటేను. అందువల్ల ఏకం ఏవ అద్వితీయం, రెండవది లేదు. అందుకనే బ్రహ్మను సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహితమైంది అని శృతి శాసించి చెప్తున్నది. కాబట్టి ఆ బ్రహ్మమునకు అన్య వస్తువు లేకపోవడం చేత అనేది లేదు. బాగా విచారం చేయండి, ఆలోచన చేయండి. ఈ 3 విషయాలలో అనంతం అనే దానికి 3 రకాలుగా ఇప్పుడు చెప్పాను. సంకల్పం చెప్పాము. అనంతములో దేశ కాల వస్తు ఈ పరిమితులు అనేది ఈ పరబ్రహ్మమునకు వర్తించవు, లేదు. తక్కిన వాటికన్నీ ఘటాలకు, పటాలకు అన్నిటికీ ఎట్లా ఉందో దేనికి ఆ విధంగా లేదని మనం తెలుసు. కాబట్టి మనం ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ సమస్త జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపే. కానీ మనకు ఏమిగా తోస్తా ఉన్నది? చెట్లు, పుట్టలు, గుట్టలు, జగత్తుగా తెలుస్తా ఉంది. ఈ ప్రపంచం మాదిరి తెలుస్తా ఉన్నది. ఎందువలన అంటే ఇందాక చెప్పు, మిథ్యా స్వరూపం బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. బ్రహ్మ జగత్తు మిథ్యా అంటే భ్రమ, లేని దాన్ని ఉన్నదాని వలె కనిపించినది, ఉన్నట్లుగా కనిపించిన దాన్ని మిథ్యాబింబం అంటారే. ఆ ఎండమావుల్లో నీరుందని, గగన కుసుమ, ఆ విధానంలో ఈ జగత్తు మిథ్యగా ఉంది. ఎందువల్ల? రజ్జు సర్ప భ్రాంతి వల్ల అది రజ్జువే గాని అక్కడ సర్పము లేదు. కాబట్టి బ్రహ్మం కంటే భిన్న సత్తా సహితం కాకపోవటం వలన ఇది అధిష్టాన బ్రహ్మస్వరూపమే, అన్యము కాజాలదు, ఎప్పటికీ కాజాలదు అని మనము ఉపనిషత్తు మనకు తెలియజేస్తున్నది. మరి దీనికి హేతువు లేదు, దృష్టాంతము లేదు. ఎందువల్ల? ఒక హేతు అంటే కారణం. అందుకని సర్వకారణ కారణానికే కారణమైంది పరబ్రహ్మ. అంటే మనం ప్రార్థనలో చేసే వజ్ర కవచంలో కొన్నిట్లో స్తోత్రం చేసేటప్పుడు సర్వకారణ అంటే ఆయన కారణాలపై కారణమైనటువంటి వాడు. ఆయనకు ఒక కారణం అనేది లేదు. కాబట్టి ఎందువల్ల అంటే, ఎందుకు కారణం? ఇది ఒకదాని నుండి పుట్టడం లేదు. ఉత్పత్తి అనేది ఒకదాని నుంచి ఉత్పత్తి అయితే దానికి కారణం హేతు. ఏది, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎవరి నుంచి వచ్చినావు, నీ పుట్టుపూర్వోత్తరాలేవి, ఎవరు అని హేతువులన్నీ మనము సమాచారం అంతా అడుగుతా ఉంటాం. కానీ ఇక్కడ ఏమో ఇది ఒకదాని నుంచి పుట్టుక లేదు కాబట్టి దీనికి హేతు అనేది లేదు. మరి ఆ బ్రహ్మం నుండి మరి ఒకటి ఉత్పన్నం కాలేదు, ఇంకొకటి ఉత్పన్నం కాలేదు. కాబట్టి దానికి దృష్టాంతము లేదు. నాయం కశ్చిత్ బభూవ కశ్చిత్ అని కఠోపనిషత్తులో మనకు చక్కగా తెలియజేసి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఈ పరబ్రహ్మకు అంతము లేదు,
హేతువు లేదు, కారణము లేదు. అప్రమేయం అనాదించ అంటే ఇది అప్రమేయమైనటువంటిది. ఏమండి అంటే జీవేశ్వరులకు ఈ భేదాలు ఇవన్నీ చెప్తారు కదా. అంటే ఈ సామాన్యంగా ఈశ్వరుడికి ఉంది కానీ ఈశ్వరుడు ఒకటి ఒక కొయ్యని ఇచ్చినాడు అనుకోండి, ఆ కొయ్య నుంచి ఈ జీవుడు ఏం చేస్తాడు, ఏదో బొమ్మలు, రకరకాల కొయ్య బొమ్మలు, ఇంకొకటి చక్రాలు ఇవన్నీ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఇది మాకు ఈ జీవ ఈశ్వరుడికైతే ఈ తత్వం అనేది ఉంది, కానీ ఈ పరబ్రహ్మం అనే దీనికి ఈ ఇటువంటిది లేదు అని మనస్తున్నాడు. అంటే అప్రమేయ వరద హరిముకుంద కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద అని మనము చెప్తా ఉంటాం. అంటే ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపానికి ప్రమేయమే లేదు. ఎందువల్ల ఈ ప్రమేయం అట్లనే ఇప్పుడు ఘటానికి ఒక పటానికి తీసుకుంటే అది ప్రమేయం ఏమిటి, అక్కడ ఈ ఘటానికి ఈ మట్టి ఇవన్నీ దానివల్ల ఒకటి ఉండే దాని వల్ల అక్కడ ఒక ఫలం అనేది ఉన్నది. ఇక్కడ అటువంటిది లేదు. ఒక కారణం, ఒక ఫలం అనేది లేదు. అందుకనే మనం చెప్తాం ఫలాపేక్ష లేకుండా మనము పూజ చేయాలని చెప్తాం. ఇది అప్రమేయం, ప్రమేయం లేదు. ఈ ప్రమేయం లేకుండానే ఈ పరబ్రహ్మ స్వరూపం ఆ విధంగా ఉంది. అంతే అనాదిగా ఉంది. ఇది ఎప్పుడు ఇది ఉన్నది, ఎప్పటి నుంచి ఉంది? ఏమన్నా కొన్ని ఏళ్ళు, కొన్ని వేల సంవత్సరాలు ఇట్లేమన్నా లెక్కలేసి ఎవరన్నా చెప్పినారంటే లేదు, ఎవరు చెప్పడం లేదు. ఇది ఎప్పుడు నుంచి ఉన్నదంటే దీనికి ఆది లేదు, అంతము లేదు. కాబట్టి ఈ పరబ్రహ్మ అనేది ఇంతటితో ఈ సంవత్సరంలో కానీ ఎప్పుడో ఫలాని తారీఖు కానీ ఫలాని చెప్పేదానికే లేదు. ఇప్పుడు సముద్రాన్ని మనం చూసి ఆది అంతం లేకుండా ఎందుకు ఆ మధ్యలోకి పోయినప్పుడు ఏది తూర్పు ఏది పడవర అనేది తెలియదు. ఆ విధానంలో ఇది కానీ సముద్రానికి అంతాలు అద్దులు అన్నీ ఉన్నాయి. మనము జియోగ్రఫీలోనో ఇవన్నీ చూస్తే అంటే ఆ విధానములో ఇట్లా ఉంది. మనం ఇందాక దృష్టాంతమే లేదని చెప్పుకున్నాం కదా. ఏది దృష్టాంతం అనేది కొన్ని చోట్ల మీరు చెప్తారు కదండి. ఇంతకుముందు ఆకాశం వల్లే ఈ పరబ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నదంటే అక్కడ ఎందుకు అర్థమయ్యేదానికి చెప్పినారు. అరుంధతి వివాహమైనప్పుడు ఆ అరుంధతి నక్షత్రం అయ్యో అని చూపిస్తారు చూడండి, అక్కడ ఏం కనిపి ఆ విధానంగా స్థాపులీకరణ న్యాయంగా అక్కడ తెలుసుకునే దానికి చూపించినట్లు చెప్తారే కానీ అసలైనటువంటి దృష్టాంతం లేదు. ఒక అప్రమేయము అనాది, ఇది ఇప్పటితో ఉంది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని వేలైంది అని లెక్క కట్టేదానికి లేదు, ఆది లేదు. ఆది లేనప్పుడు ఆది మధ్యాంతరహితుడు అంటాం కదా. ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. మొదలుంటే అంతం ఉంటుంది. ఆ రెండిటికి మధ్యలో మధ్యం అనేది ఉంటుంది. ఆది మధ్యాంతర అంటే ఆది అంతం లేకపోతే లేనటువంటి వాడు అనంతమైనటువంటి అనంత పద్మనాభుడు అని అంటారు చూడండి. మనం అక్కడ కేరళలో అనంత పద్మనాభుని ఈ స్వామి, ఇంకా తరువాత ఈ అనంతమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయని అన్ని చెప్పుకుంటా ఉంటాం కదా. అంటే అనంతమైనటువంటి అనాది ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పుడో ఏమో ఇది ఎప్పటి నుంచి ఉన్నది అనేది మనకు తెలీదు. కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపానికి ఈ విధంగా ప్రమేయం లేదు, అనాదిగా ఉంది, అనంతమైనది, హేతువు లేదు, దృష్టాంతం లేదు,
ఈ విధానములో ఉన్నటువంటి భావాల చేత ఇది ఉన్నది అనేది మనము తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానమును పొందిన తర్వాత ఎవరు బుధః పండితుడు పొందిన తర్వాత ఏమైతుందంటే ముచ్యతే అంటే విముక్తుడైతాడు. ఎక్కడి నుంచి విముక్తుడైతాడు అంటే ఈ సంసార బంధము నుంచి విముక్తుడు. ఎట్లా ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నాడు? అహం బ్రహ్మాస్మి, అహం నేనే ఆ పరబ్రహ్మనని తెలుసుకున్నాడు అనమాట. గురువు ఎప్పుడైతే గురువు అనుభవపూర్వక వాక్యం చెప్తాడో అప్పుడు తెలుసుకున్నా. అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధి వ్యాధిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తి వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటి వినాశయేత్. ఆ పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడో, సాక్షాత్కరింపజేసుకున్నాడో, ఆ అనంతమైనటువంటి పరబ్రహ్మ ఏకం సత్విప్ర ఏకం ఉన్నటువంటి ఆ పరబ్రహ్మనైతే ఎప్పుడైతే జ్ఞాత్వ యజ్ఞాత్వ అంటే పరబ్రహ్మనైతే తెలుసుకుంటున్నాడో అప్పుడు బంధముల నుంచి విడవబడుతున్నాడు. ఏ బంధము? జనన మరణ సంసార చక్ర బంధము నుంచి మనం చెప్పుకున్నాం కదా. పునరపి జననం క్షీణం అంటే జననం మరణం, జననము మరణం, ఇట్టా 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమని అని చెప్పుకున్నామే. ఈ మానవ జన్మ రావాలంటే అంత్యమైనటువంటి జన్మ తర్వాత ఎన్నో జన్మలు కలిసినా మనకు తెలీదు. ఈ జీవేశ్వరాదులు కూడా అనాథులే, ఎప్పటి నుంచి ఉన్నామో అని చెప్పలేకపోతున్నారు. కానీ అటువంటి పరబ్రహ్మను గురించి మనము గురూపదేశం వల్ల, ఈ ఉపనిషత్తులు తెలియజేసినటువంటి విజ్ఞానం వల్ల ఎప్పుడైతే అహం బ్రహ్మాసి, అహం నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. అక్కడ ఏం పోతుంది? తత్వమసి అన్నాడు. తత్ అది ఆ బ్రహ్మే, త్వం నీవు, అసి అయి ఉన్నావు. అంటే గురువు ఉపదేశ వాక్యం ఇచ్చాడు. ఆ ఉపదేశంలో నాయన నువ్వు ఆ బ్రహ్మమై ఉన్నావని చెప్తారు. ఆ బ్రహ్మమై ఎట్లా ఉన్నాను ఏమని ఈ విధానంలో అంతా తెలియజేసినప్పుడు ఈ అనుభవపూర్వకమైనటువంటి అనుభవ వాక్యమును, వీటిని మహావాక్యాలు అంటారు కదా, గురువు అన్ని తెలియజేసినప్పుడు ఈ సద్గ్రంథ పఠనం వల్ల, తర్వాత నిర్వికల్ప సమాధి వల్ల ఈ ఎప్పుడైతే వికల్పము లేకుండా ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అనుభవపూర్వకంగా నేను బ్రహ్మ అనే అనుభవ జ్ఞానము ఏర్పడుతుంది. అట్లా అనుభవ జ్ఞానము ఏర్పడినప్పుడే ఇతనికి జన్మ బంధముల నుంచి విముక్తుడైతాడు. ఆ బంధముల నుంచి విడదీయబడతాడు. ఇక అతనికి ఎటువంటి ఇవేమి అంటవు అని ఈ అమృత బిందోపనిషత్తు ఈ మంత్రంలో తెలియజేస్తున్నది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఎలా ఏమిటి అనంతంగా ఉన్నటువంటి బ్రహ్మను మనం ఎట్లా అపరిచ్ఛిన్నమైనటువంటి దాన్ని మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలా ఏమని యొక్క శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ విచారణ చేయాలి. ఈ శ్లోకంలో చెప్పారు, ఉపనిషత్ శాసించింది అన్నమాట. అనంతమైంది, తరువాత అనంతమైనటువంటి ఏ విధంగా అనంతమైంది, తర్వాత నిష్కలం అని చెప్పి నిర్వికల్పం అనేది అనాది అని చెప్పినారు. హేతు దృష్టాంత వర్జితం, దీనికి కారణాలు లేవు, కారణాన్ని మనం చెప్పుకున్నాము. ఈ భావాలనంతా కూడా మనము మాటి మాటికి చింతనం చేసి ఎలా అని ఎప్పుడైతే విచారణ చేస్తాడో
ఈ విచారణలో చేసేటప్పుడు కొన్ని సందేహాలు కలిగినప్పుడు గురువు ద్వారా వాటిని తొలగించుకుంటాడో అప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందగలుగుతాడు. దీనిలో ఎటువంటి సందేహం అనేది, ఎందుకంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. మన వేద విజ్ఞానంలోనే వేదం చెప్పింది, వేదం చెప్పిన మాటకు తిరుగులేదు, వేదం చెప్పినది దానికి ఇంతవరకు ఎవరు విభేదించేదానికి లేదు. కాబట్టి అటువంటి అభేద దృష్టి రావాలి. ఈ భేద దృష్టి అనేది పోయినప్పుడు ఆయన పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. సర్వులలో కూడా ఆత్మౌపన్యేన అంటే నీవలే ఈ ఇక్కడ మనకు కనిపించే సర్వ జగత్తునంతా కూడా ఆయన పరబ్రహ్మ స్వరూపంగా ఏంటండి, చెట్లు పుట్టలు అనేది లేకుండా సర్వత్ర సమభావంలో చూడగలుగుతాడు. ఎందుకని అనంతమైనటువంటిది కాబట్టి బ్రహ్మ. ఈ బ్రహ్మ ఈ జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమేని, కానీ ఆభాస వల్ల ఈ విధంగా మనకు తెలుస్తుందని, రజ్జు సర్ప భ్రాంతి వల్ల ఏ విధంగా ఉంటాడో అధిష్టానమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ ఉందని తెలుసుకున్నప్పుడు అతడికి సంపూర్ణ పరిజ్ఞానము కలిగి ఈ భవబంధముల నుండి విముక్తుడైతాడు. ఆ విధంగా ఈ అమృత బిందోపనిషత్తులోని విషయాన్ని మనము తెలుసుకొని భవభయ బంధ విముక్తులై బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. ఓం తత్సత్. ఉపనిషత్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.